ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, మనం ఈ గీతలో ఉన్నాం అనుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ స్టేట్. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్లో ఉన్న ఉద్యోగాలకి అప్లై చేద్దామని చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ భారతదేశం మొత్తం ఉన్న రిక్రూట్మెంట్స్ అనుకోండి. మీరు ఈ గీతలోనే ఉండిపోవడం వల్ల మీకు ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మీ గీతలోంచి బయటకు జంప్ చేయండి, ఈ అన్ని రకాల ఉద్యోగాలు కూడా మనవే. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఉండిపోకుండా భారతదేశం మొత్తం మీద ప్రతి ఒక్క నోటిఫికేషన్కి కూడా అప్లై చేయండి. మీ ఆపర్చునిటీస్ అనేవి పెంచుకోండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనే కదా, ఏ నోటిఫికేషన్ అయినా కూడా ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, అంటే భారతదేశం మొత్తం మీద ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అంత క్లియర్గా రాస్తారు. కానీ కొంతమందికి మాత్రం చెప్తున్నాను, సార్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవా, తెలంగాణలో ఉద్యోగాలు లేవా అని అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ కూడా ఉంటాయి, అలాగే బయట కూడా చాలా ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. ఇవన్నింటికి కూడా అప్లై చేయండి. మీ వంతు ప్రయత్నం మీరు అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి. క్వాలిఫై అయితే వెళ్ళండి కూడా, లేదంటే మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, భారతదేశం మొత్తం మీద ఏదైనా రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు మీ ట్రేడ్లో ఒక్క వేకెన్సీ ఉన్నా సరే మీ వంతుగా మీరు అప్లై చేయండి. మీరు పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ కూడా విజయంతో సమానమే. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిదానికి కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకు డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. నేను ఇప్పుడు దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి ఈ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనేది మన భారతదేశం మొత్తం మీద ఏవైతే అగ్రికల్చర్కి సంబంధించిన ఎరువులు ఉన్నాయో అవన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఎక్కడంటే మనకి నాన్గల్ అలాగే బతిందా యూనిట్స్ అనేవి పంజాబ్లో ఉన్నాయి. అది రెండు యూనిట్ల నుంచి కూడా మనకి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అలాగే రావడం జరిగింది. అలాగే పానిపట్ యూనిట్ హర్యానాలో ఉంది, దీని నుంచి కూడా మనకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. విజయపూర్ డిస్టిక్ అనేది గునా డిస్టిక్, విజయపూర్ యూనిట్ అనేది గునా డిస్టిక్ ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. సో ఫ్రెండ్స్, అన్నింటి నుంచి కూడా ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఐటీఐకి సంబంధించిన నోటిఫికేషన్తో పాటు చాలా వేకెన్సీస్ ఉన్నాయి, కానీ నేను అవన్నీ కూడా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయను. కేవలం ఏ యూనిట్లో ఐటీఐకి సంబంధించిన ఏ ఉద్యోగాలు ఉన్నాయి అవి మాత్రమే క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీరు మన ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే తెలుగులో పెట్టడం జరిగింది. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ప్రతి వీడియోలోని ఇది ఎందుకన్నా చెప్తావు, ఎలాగ సబ్స్క్రైబ్ చేసుకున్నావు అని అనుకుంటారు చాలామంది. తెలియలేని వాళ్ళు ఇప్పుడు ఒక్కళ్ళు చూసినా సరే వాళ్ళకైనా సరే ఖచ్చితంగా ఈ వర్డ్ అనేది యూజ్ అవుతుందని చెప్పేసి నేను ప్రతి వీడియోలో చెప్తాను, అంతేగాని మీరు తప్పుగా అనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది 9/10/24 నుంచి 8/11/2024 వరకు మీరు ఆన్లైన్ అప్లై చేయొచ్చు. ఇక ఇన్ కేసు ఏదైనా తప్పు ఉన్నట్లయితే 10/11 నుంచి 11/11 వరకు మీరు ఎడిట్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ అనేది 30/9/2024, అంటే మీ ఏజ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇంకెటువంటివైనా సరే కట్ ఆఫ్ ఫీజ్ అనేది 30/9/2024 అనేది మీరు కాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఈ పోస్ట్ కోడ్లు అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి మనకి పోస్ట్ కోడ్లు, ఇవన్నీ పోస్ట్ కోడ్లు ఒకసారి మీరు గుర్తుంచుకోండి. ఏ పోస్ట్ కోడ్కి ఎవరెవరు ఎలిజిబుల్, అంటే ఏ ట్రేడ్ వాళ్ళు ఎలిజిబుల్లో తెలిస్తేనే కదా ఎవరు మన వీడియో చూడాలన్నది అర్థమవుతుంది. అందువల్ల చూడండి, మనకి అటెండెంట్ గ్రేడ్ 1, మనకు అన్ని వేకెన్సీలు ఐటీఐ మీద ఉన్నవన్నీ కూడా అటెండెంట్ గ్రేడ్ 1. మనకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల కన్నా మీ వయసు ఎక్కువ ఉన్నట్లయితే SC ST 5 years, OBC 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ 61000157. మీరు పోస్ట్ కోడ్ అనేది ప్రతి ఒక్కరూ మీ ట్రేడ్కి ఎదురుగా పోస్ట్ కోడ్ చూసుకోండి. దాని ప్రకారం ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో మీకు ఈజీగా తెలుస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, మనకి అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్ ఫిట్టర్ వచ్చేసి ఐటీఐలో ఫిట్టర్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వెల్డర్ వచ్చేసి ఐటీఐలో వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళకి, తర్వాత అంటే ఫిట్టరు, వెల్డరు, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళకి, అలాగే డీజిల్ మెకానిక్లు, అలాగే టన్నరు, ఇక నెక్స్ట్ మెషనిస్ట్ ట్రేడ్ అనమాట. సో ఫ్రెండ్స్, మెషనిస్ట్ అనేవి 2 ఉన్నాయంటే 2 పోస్ట్ కోడ్లు అనమాట. 2 పోస్ట్ కోడ్లో మీకు ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది అటెండెంట్
గ్రేడ్ 1 మెకానికల్ మెషనిస్ట్ అని ఉంది, ఇది అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్ బోరింగ్ మెషిన్ అని ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ రెండింటికి తేడా అది. ఇక నెక్స్ట్ ఐటీఐ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఒకటి, అలాగే ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఒకటి. ఇక నెక్స్ట్ మనకి లోకో అటెండెంట్ గ్రేడ్ 3 అని చెప్పేసి ఐటీఐలో డీజిల్ మెకానిక్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ట్రేడ్లో 50% మార్క్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక మీరు ఐటీఐ చేయకుండా ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉందా అంటే మీరు 10th క్లాస్ మీద డైరెక్ట్గా ఫ్రెషర్స్ కింద అప్రెంటిస్షిప్ చేశారనుకోండి, మీకు 10th ప్లస్ ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వీళ్ళు కూడా ఐటీఐ వాళ్ళతో సమానంగా కూడా ఈ అప్రెంటిస్షిప్ ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఐటీఐలో 50% తెచ్చుకొని తర్వాత నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్తున్నారు. దేనికి? ఓన్లీ లోకో అటెండెంట్ గ్రేడ్ 3కి మాత్రమే. ఇంకా మిగతా వాటన్నింటికి కూడా 10th క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేస్తే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. దీనికి అప్రెంటిస్షిప్ అనేది అవసరం లేదు. ఓన్లీ లోకో అటెండెంట్ గ్రేడ్ 3కి మాత్రం అప్రెంటిస్షిప్ అనేది ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి నాన్గల్ యూనిట్లో చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ వచ్చేసి 61000053 మనకి ఎలక్ట్రికల్. సో ఫ్రెండ్స్ దీనికి టోటల్గా 15 వేకెన్సీస్ ఉన్నాయి. 15 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ 6, ఎస్సీ 4, అలాగే ఎస్టీ లేవు, ఇక ఓబీసీ 3, ఎకనామికల్ వెకర్ సెక్షన్ 2, ఎక్స్ సర్వీస్ మెన్ అనేవి 2 అనమాట. సో ఫ్రెండ్స్ ఇక ఎస్టీలో లేవని చెప్పేసి ఎస్టీలో ఐటీ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ 6 వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో అన్రిజర్వ్డ్లో ఉన్న వాటికి మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో మీ వయసు అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ బతిందా యూనిట్ నుంచి మనకి ఫిట్టర్ టోటల్గా 20 వేకెన్సీలు, అలాగే వెల్డర్ 2 వేకెన్సీలు, అలాగే మనకి ఆటో ఎలక్ట్రీషియన్ అనేది 1 వేకెన్సీ, ఎలక్ట్రీషియన్ 5 వేకెన్సీలు, లోకో అటెండెంట్ గ్రేడ్ 3 అనేది 1 వేకెన్సీ. ఇక పానిపట్ యూనిట్ నుంచి చూసుకున్నట్టయితే ఫిట్టర్గా అనేవి 15 వేకెన్సీలు, ఎలక్ట్రీషియన్కి 1 వేకెన్సీ, అలాగే డీజిల్ మెకానిక్ 2 వేకెన్సీలు, టర్నర్కి 3 వేకెన్సీలు, అలాగే మనకి ఎలక్ట్రీషియన్కి 6 వేకెన్సీలు, లోకో అటెండెంట్ గ్రేడ్ 3కి 2 వేకెన్సీలు ఉన్నాయి. ఇక విజయపూర్ యూనిట్లో చూసుకున్నట్లయితే ఫిట్టర్కి 5 వేకెన్సీలు, అలాగే అటెండెంట్ గ్రేడ్ 1 వెల్డర్కి 1 వేకెన్సీ, అలాగే మెషనిస్ట్కి 2 వేకెన్సీలు, బోరింగ్ మెషిన్ అంటే మెషనిస్ట్ ఇది కూడా 1 వేకెన్సీ. ఇక నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ 4 మనకి, ఇది విజయపూర్ యూనిటే, ఇన్స్ట్రుమెంటేషన్ 4, అలాగే ఎలక్ట్రీషియన్ 4, మనకి లోకో అటెండెంట్ గ్రేడ్ 3 అనేది 1. సో ఫ్రెండ్స్ చూడండి, పోస్ట్ కోడ్ అనేది మనం ఫస్ట్లో ఎలక్ట్రీషియన్కి 15 వేకెన్సీలు ఉన్నది చూసాం కదా, అది ఇది కూడా రెండింటికి పోస్ట్ కోడ్ ఒకటే. అంటే మీరు ఒక్క పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తే ఆ పోస్ట్ కోడ్ మీద అక్కడ 15, ఇక్కడ 7 అనమాట. సో ఫ్రెండ్స్ దాదాపుగా ఎలక్ట్రీషియన్స్కి ఎక్కడెక్కడైతే ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో అన్నింటికి కూడా ఎలిజిబిలిటీ అవ్వచ్చు. కానీ ఒక పోస్ట్ కోడ్కి అప్లై చేసుకున్నప్పుడు ఆ పోస్ట్ కోడ్కి సంబంధించిన ఉన్న ఉద్యోగాలకు మాత్రం మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ అంటే మీకు ఇక్కడ ఎలక్ట్రీషియన్కి 1 పోస్ట్ కోడ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి వేరే పోస్ట్ కోడ్ ఉంది. అంటే వేరే పోస్ట్ కోడ్ ఉందనుకోండి, ఆ ఎలక్ట్రీషియన్ ఉన్న పోస్టులకు మీకు ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. ఒకే పోస్ట్ కోడ్ ఉన్న పోస్టులకి అయితే ఎన్నైనా సరే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు జాబ్ సంపాదించినట్లయితే భారతదేశం మొత్తమైన ఎక్కడికైనా సరే వీళ్ళు ఉద్యోగం చేయగలని చెప్పేసి వీళ్ళు నోట్లో రాయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక పే విషయానికి వచ్చినట్లయితే మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఏ డేర్నెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే కంపెనీ అకామిడేషన్ కూడా ఇది ఇస్తుందని చెప్తుంది. అంటే క్వార్టర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయని చెప్తుంది. ఇంకా మెడికల్ ఫెసిలిటీస్ ఉంది, ఇంకా అలాగే మనకి అన్ని రకాలు ఉన్నాయన్నమాట. గ్రాడ్యుయేటీ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఎంత దూరమైనా వెళ్ళి హ్యాపీగా ఉద్యోగం చేయొచ్చు. కాబట్టి ఎవరైతే మీ ట్రేడ్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయో అందరూ కూడా అప్లై చేయండి. ఇక కట్ ఆఫ్ డేట్ అనేది 30/9/2024. ఇది మీ ఏజ్కి కానివ్వండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అన్నింటికి కూడా అదే అనమాట. సో ఫ్రెండ్స్ ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీరు మనం ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాము 18 నుంచి 30 సంవత్సరాలు, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీ ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు అని ఉందన్నమాట. ఈ అప్లికేషన్ ఫీజు అందరూ కూడా పే చేయాలి. ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వాళ్ళు మాత్రం ఎటువంటి ఫీజు లేదు. సో ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ మీరు ఎంచుకున్న కేటగిరీని బట్టి మీరు ఫీజు పే చేయాలా లేదా అన్నది ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి అదే చెప్పేస్తుంది. మీరు ఫీజు గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా దాదాపు 200 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ అనమాట. ఇక మరొకసారి ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 30/9/2024కి మన కట్ ఆఫ్ ఏజ్ అన్నీ కూడా ఏజ్ అనేది కట్ ఆఫ్ ఏజ్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ అన్నీ కూడా కట్ ఆఫ్ అనమాట. మనకి 9వ తారీఖు నుంచి 8/11/2024 వరకు కూడా మనకి లాస్ట్ డేట్ ఆన్లైన్లో అప్లై చేయడానికి. 10వ తారీఖు 11వ తారీఖు 11వ నెలలో మనకు అప్లికేషన్
అప్లికేషన్ అనేది ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. దానివల్ల మీరు అప్లికేషన్ చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇక ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.